నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతుల అవసరాల మేరకు పూర్తి స్థాయిలో నిల్వలు సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సిబ్బందితో ఖరీఫ్ సీజన్ ఎరువుల సరఫరాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా మండల కేంద్రాల నుంచి ఎంపీడీఓలు, ఎంఏఓలు, తహసీల్దార్లు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్లో సబ్సిడీ యూరియా, డిఏపి ఎరువులను ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సరికొత్త సాంకేతిక విధానంపై బుధవారం జిల్లా వ్యాప్తంగా సాగుదారులు, కౌలు రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి సమగ్ర అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. గత నెల నుంచి జిల్లాలో ఈ డిజిటల్ పద్ధతి ద్వారా యూరియా, డిఏపి విక్రయాలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సరికొత్త డిజిటల్ విధానం ద్వారా నిజమైన సాగుదారులకు సకాలంలో ఎరువులు అందడంతో పాటు రద్దీని నివారించి పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయవచ్చని కలెక్టర్ వివరించారు. రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ పంట ఆధారంగా తమ భూమి సాగు వివరాలను నవీకరించుకోవాలని, కొత్త సాగుదారులు తమ ఆధార్ మొబైల్ సంఖ్య ఆధారంగా ఓటీపీ ధృవీకరణ ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. లైసెన్స్ కలిగిన ప్రైవేట్ రిటైలర్లు, పిఏసిఎస్ రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయాలు జరుగుతాయని, ఏపీఏఐఎంఎస్ విక్రయాలను ఐఎఫ్ఎంఎస్ ఆధారిత పిఓఎస్ యంత్రాల ద్వారా నమోదు చేయటం తప్పనిసరని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఎరువుల దుకాణాలపై లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, అప్పలరాజు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సవరించిన ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను విడుదల చేశారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28లోగా వాటి పరిష్కారం, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 2358 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 18,97,405 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 17,30,748 91.22% వివరాల కంప్యూటరీకరణ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పొడిగించిన గడువును వినియోగించుకుని ఓటర్ల వివరాల్లోని తప్పులను సరిచేసుకోవాలని, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ 106వ జయంతి సందర్భంగా నగరంలోని శాంతినగర్ గాంధీ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొమ్ము రమణమూర్తి, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం డైరెక్టర్ మేడూరి ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ బంధుప్రీతి, అవినీతికి తావు లేకుండా ప్రజా సేవకు అంకితమైన నాయకుడు తిలక్ అని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో యువతను చైతన్యపరిచిన తిలక్ తొలి లోక్సభ సభ్యుడిగా, అనంతరం దివాన్, రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్గా నిజాయితీతో సేవలందించారని తెలిపారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిలక్ చిత్రపటానికి నివాళులర్పించి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భావాలతో ఉండి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ముల్లేరు, మల్లవరం అని ఈస్ట్ గోదావరిలో 7 మండలాలు ట్రైబల్ పాకెట్ ఉంటుంది. రంపచోడవరం డివిజను 7 మండలాలు, 680 గ్రామాలు. అక్కడ కొండరెడ్డి, కొండదొర, కొండకమ్మర, వాల్మీకి 4 కులాలు ప్రధానంగా ఉంటుంది. దానికి అనుసంధానంగా ముల్లేరు మండలం, మల్లవరం మండలం, ఈ పెదమల్లాపురం అంటారు అని ఈ మండలాలు ఇవి సప్లాన్ ఏరియాస్ అంటారు. ఈ సప్లాన్ ఏరియాని ట్రైబల్ పాకెట్స్ లేకపోవడం వల్ల అక్కడ ఆదివాసీలు సఫర్ అవుతున్నారు. ఏ విధులు వాళ్ళకి సరిగ్గా లేవని ఈయన ప్రత్యేకించి ముల్లేరు మల్లవరంలో ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. దాని పేరే స్పందన. ఆ స్పందన అనే సంస్థతో
ఆయన చాలామందిని అంటే మాలాంటి వాళ్ళని తయారు చేశారు. అంటే తల్లివేరు నుంచి పిల్లవేరులాగా ఇక్కడ ఆర్టిక్ ప్రకాష్ గారు ఎలాగైతే ఇక్కడ ఉన్న సంస్థలు ఎలాగైతే మేము ఆయన స్ఫూర్తితోని సంస్థని ఇక్కడ 90s స్థాపించడం జరిగింది. అయితే ఆయన మేమేదో బతికించి కుర్చీ మీద కూర్చుంటేవారు కానీ ఎప్పుడో ఆయన కుర్చీ మీద కూర్చోవడం కానీ కిందే కూర్చుండేవారు. తర్వాత ఆయన మాట్లాడే పద్ధతి చాలా సౌమ్యంగా, చాలా ఎంత కోపం వచ్చినా కోపం ఎక్కడ నాకు కనిపించేది కాదు. కోపం ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని చెప్పే విధానము చాలా ఇది నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడు ఆయన. పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం మండలం గొట్టా గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద 2.3 కోట్ల వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పీఎం జన్మన్ పథకం ద్వారా నిర్మించిన ఈ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యాభ్యాస వాతావరణాన్ని కల్పించి వారి విద్యా ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకి నేను 2-3 సార్లు లెటర్ ఇచ్చాను, సార్ యాప్రోన్ కావాలి. ఇక్కడ గోల సింహాసనం ఉన్నారు, గోల ఇంటి పేరు గోల, ఆయన గోలే. ఆయన కూడా 24 గంటలు లెటర్ పట్టుకొని లెటర్ కొట్టించి నలిస్తే ఆయన కూడా అంత అవసరమా అని చెప్పేసి నేను అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు యాప్రోన్ అయింది. చాలా భూములు పోతున్నాయి. ఆ భూముల గురించి ఆ రోజు మాట్లాడితే అడ్వాన్స్డ్ అవుతున్నాయి 400 కోట్లతోటి. అంటే అభివృద్ధితో ముందుకు పోతున్నాం. ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో బయటకు వచ్చి ఏదో చేస్తున్నారు కాదు. నేను ఒకటి చెప్తున్నాను, 1286 కోట్లు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాయి. ఏ రోజు అవన్నీ ఎందుకు? మీ ముందున్న రోడ్డు ఇప్పుడు ఎక్కడి నుంచి మన ఇక్కడ కాట దగ్గర నుంచి ఇక్కడ ఈ రోడ్డు ఇలాగా శ్రీముఖం వెళ్ళిన వరకు 3,30,00,000తో ఆ రోడ్డు తేడమైంది. ఇప్పుడు ఆ రోడ్డు అన్ని ఇప్పుడు ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి. ఎవరో చెప్తుంటారు, అది కాదు చేసే పనికి. అంటే నాకు ఒకటి అర్థమైపోయింది సింపుల్ గా. ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టును రద్దు చేసి ప్రకృతి సంపద, ప్రజల భూములను రక్షించాలని కోరుతూ వామపక్ష పార్టీలు బుధవారం చేపట్టిన చలో ఆర్డీఓ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలు గ్రామాల్లో నిరసనలు చేపట్టిన నాయకులు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు వంకల మాధవరావు, సిపిఐ లిబరేషన్ నాయకుడు మద్దిలి రామారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల ఆస్తులు, ప్రకృతి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాకు చేపట్టిన అభివృద్ధి పనులు ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర, వంశధార ప్రాజెక్ట్, ఆఫ్షోర్ రిజర్వాయర్, స్టేడియాల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలోని సారవంతమైన భూములను స్వాధీనం చేసుకోవటం అభివృద్ధి కాదని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్గో ఎయిర్పోర్టు కోసం భూములు సేకరణ చేపడితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్గో వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, వామపక్ష పార్టీల ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. తరతరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణంగా ఒక రక్షణ అవసరం ఉంది. ఈ రక్షణకి అవసరమే కాదు, ఇక్కడ రకరకాల లక్షలాది చెట్లు, పక్షులు, జంతువులతో పాటు ఏకకాలంలో 4 పంటలు పండే భూమి ఉద్దానంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అందుకే మేము చెప్తాం, నీకు చిత్తశుద్ధి ఉండాలనుకుంటే మూలపేట పోర్టు కేటాయించిన 2,300 ఎకరాల్లో 500 ఎకరాలు అయితే సరిపోతుంది. దానికి మీరు ఎందుకు చేయరని అడుగుతున్నారు. అందుకోసం మీరు కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు విధించినా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజల భూముల జోలికి వస్తే ప్రజలు ప్రతిఘటన తప్పుదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది అది ఒక మోసం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి తెలియదు ఉద్యోగాల కోసం సంబంధించి. ఇక్కడ తరతరాలుగా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. ఇవాళ ఉద్దాన ప్రాంతం జీడి, కొబ్బరి ఆధార పరిశ్రమలతో ఇవాళ ఇండస్ట్రీలన్నీ పనిచేస్తున్నాయి. ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే
ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా జిల్లాలో పరిశ్రమలు వస్తాయి, సస్యశ్యామలం తప్ప ఇది భూములు ప్రజల భూములు కార్పొరేట్ కట్టబెట్టి మీరు వచ్చారు. ఇవాళ ఆడతారు ప్రాంతంలో మా భూములు అడుగుతారు, మీ భూములు ఇచ్చినారని అడుగుతారు. దానికి మీరు చెప్పండి సమాధానం మంత్రి గారు. అందుకోసం ఇట్లాంటివి చేస్తే సాయంత్రం పోరాటం తీవ్రం చేస్తామని. ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన అగ్రనేత మాజీ మంత్రి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అకాల మరణం అత్యంత విచారకరం. ముద్రగడ పద్మనాభం తన 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రజల పక్షాన నిలబడిన నిబద్ధత గల నాయకుడు. ముఖ్యంగా బలహీన వర్గాల కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం, ఉద్యమాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. నిర్మోహమాట వ్యక్తిత్వానికి, విలువలతో కూడిన రాజకీయాలకు ముద్రగడ నిలువెత్తు రూపమని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని, కనీస వేతనం 26,000గా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, శాశ్వత స్వభావం గల పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచకపోవడంతో వారి జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు ప్రైవేటీకరణను విరమించి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 30న పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 3వసారి వారాహి అమ్మవారి మాల ధరించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకుడు కింతాడ సంతోష్ తెలిపారు. వారాహి అమ్మవారి కృపతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళంలో తొలిసారిగా నిర్వహించిన వారాహి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న ఆయన 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వారాహి మాతను ఆరాధిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కుమార్ గురుస్వామి, జనసేన నాయకులు కింతాడ సంతోష్, పాలకుల కిషోర్, కాకర్ల నర్సింగ్, పొన్నాడ గ్రామస్తులు, జనసేన కార్యకర్తలు, వారాహి మాత భక్తులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన రామతీర్థ క్షేత్ర ట్రస్టులో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఆర్థిక అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించి ట్రస్టును వెంటనే రద్దు చేయాలని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో డిసిసి అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భక్తులు సమర్పించిన విరాళాలు, బంగారు ఆభరణాలు, విలువైన కానుకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ ఈ ఆరోపణలపై స్పందించడం లేదని విమర్శించిన ఆమె హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రామతీర్థ క్షేత్ర ట్రస్టును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహన్ రావు, రెల్ల సురేష్, మంత్రి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ తాలూకా చీఫ్ ఎవరైతే ఉన్నారో, జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చంపత్ రాయ్ ప్రధానమంత్రికి ఎంత సన్నిహితులు, వారిని నామినేట్ చేసింది ఎవరు, అనిల్ మిశ్రా నామినేట్ చేసింది ఎవరు, 15 మంది సభ్యులు ట్రస్ట్లో ఉంటే 12 out of 15 మెంబర్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా నామినేట్ చేసింది. తరువాత ట్రస్ట్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక ఎక్స్ అఫీషియల్ని కన్స్ట్రక్షన్ కమిటీ
చైర్మన్గా వేశారు. ఓకే, ఇప్పుడు ఈ తప్పు ఎవరి మీద తోసిస్తారండి? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు అంటున్నారు లౌకికవాదులు మతతత్వవాదులపై చేస్తున్న దాడి అంటున్నారు. ఈ 15 మందిలో ఉన్నవారు టోటల్గా ఆర్ఎస్ఎస్ వాదులే కదా, విశ్వ హిందూ పరిషత్ వాదులే కదా, బీజేపీ వాదులే కదా, సంఘ్ పరివార సంస్థల వారే కదా. ఎవరైనా లౌకికవాదులు ఉన్నారా ఈ ట్రస్ట్లో? ఎవరైనా లౌకికవాదులు ఉన్నారా? చంపత్ రాయ్ అనే వ్యక్తి గడిచిన 4-5 దశాబ్దాలుగా రామ్ మందిర్ నిర్మాణం కోసం క్యాంపెయిన్ చేసే వ్యక్తి. అనిల్ మిశ్రా అనే వ్యక్తి 3 దశాబ్దాలుగా రామ్ మందిర్ నిర్మాణం కోసం క్యాంపెయిన్ చేసే వ్యక్తి. మిగతా సభ్యులందరూ, ట్రస్టీస్ అందరూ ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, సంఘ్ పరివార శక్తులు, విశ్వ హిందూ పరిషత్ వారు. ఎవరున్నారు లౌకికవాదులు దాడి చేయడానికి? అంటే మీరు భారతదేశంలో ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతీస్తారు, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తారు, వారి విశ్వాసాలతో ఆడుకుంటారు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే లౌకికవాదుల దాడిగా దీన్ని మీరు ఒక మిస్మేనేజ్ చేసి భారతదేశ ప్రజలను తప్పుతో పట్టించడం మీకేమైనా న్యాయంగా ఉందా? ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం కేసన శంకర్రావు నిరంతరం ఉద్యమాలు చేస్తున్నారని కొనియాడారు. సమగ్ర బీసీ కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం, 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వంటి డిమాండ్ల సాధన కోసం ఆయన పోరాడుతున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బాడాన వెంకట కృష్ణారావు మాట్లాడుతూ కేసన శంకర్రావు ఆశయాల సాధనకు బీసీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ అలుబోయిన వినయ్ కుమార్ తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సిలంబం ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన దేవాంశ్ అసోసియేషన్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. భావనశ్రీ బంగారు పథకం, దుష్యంత్ రాజు రజత పథకం, అక్షయ్ కుమార్ కాంస్య పథకం సాధించి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు. విజేతలను బుధవారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ దేవాంశ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలంబం వంటి సంప్రదాయ యుద్ధ కళలకు యువతను ఆకర్షించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న కోచ్ బలగ హర్షకుమార్ ను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శేషపు జోగినాయుడు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్లబ్ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొని విజేతలను అభినందించారు. మన శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణం, అలాగే స్టేట్ లో కూడా గర్వకారణమే. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వచ్చారంటే మన స్టేట్కి కూడా అది గర్వకారణం. కనుక మీరు ఈ విధంగా తెల్లవారి వచ్చి హర్ష గారి కోచింగ్ చక్కగా అవగాహన చేసుకొని ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకురావాలి. అలాగే మంచి నేషనల్ లెవెల్లో కూడా డెవలప్ అయితే మీకు ఈ క్రీడల్లో ప్రాచీన క్రీడ కదా స్పోర్ట్స్ కోర్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ కోర్స్ ఉంటే మనం చూసారా టీచర్స్కి అది ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే స్పోర్ట్స్ కోటాలో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, మెను అమలుపై ఆరా తీసి లోపాలు గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, చేతులు కడుక్కునే ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పరిశుభ్రత లోపించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు వసతి గృహాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.